నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ జరిగేలా చూడాలి. 28, 29 వార్డుల్లో కార్యక్రమ అమలును పరిశీలించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలిచే 26 మంది చిరు వ్యాపారులకు తోపుడు బళ్ల పంపిణీ. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో చేపట్టిన సేవా కార్యక్రమం చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆలపాటి. మున్సిపల్ బాలికల హై స్కూలులో విద్యార్థినులకు పార్కింగ్ సమస్య. హై స్కూలులోనే ఏర్పాటు చేయాలి అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వినతి. జిల్లా కలెక్టర్ నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని అర్జీలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సోమవారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో 26 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అతిథులుగా తెనాలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర, రోటరీ నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ధూళిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కొఠారి, కేసన కోటేశ్వరరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పట్టణంలో ఎవరైతే రోజువారీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారో అద్దె బళ్ళు తీసుకొని కొంతమంది 100 రూపాయలు, కొంతమంది 30 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు, ఈ రకంగా వాళ్ళ డిమాండ్ని బట్టి వీళ్ళు అద్దె చెల్లించేలాగా జీవనం చేస్తున్న వారికి పర్మనెంట్గా లబ్ధిదారులు ఏ ఒక్క పైసా కూడా వాళ్ళ పెట్టుబడి లేకుండా దాదాపు ఒక్కొక్క బండి 10,500 రూపాయలు ఉచితంగా రెక్కల కష్టం మీద బతికే వారికి చేయూతగా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సహాయం చేసామనే తృప్తి కలిగేందుకు ఈనాడు ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారు ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులకి, ప్రెసిడెంట్, సెక్రటరీలకి, కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఎవరైతే గతంలో పర్యటన చేసేటప్పుడు పట్టణంలో ఈ బళ్ళు లేని వాళ్ళకి, బళ్ళు కావాల్సిన వారికి దీనివల్ల వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుందని ఆర్థికంగా భావించిన వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము పార్టీ పరంగా ఇద్దామని అనుకున్న సందర్భంలో మరి మాకంటే ఒక అడుగు ముందుకు వేసి రోటరీ క్లబ్ వారు వచ్చి మేము సహాయం చేస్తాం అని చెప్పి వారు అంటాం. ఆ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి సఫలవంతం చేసి వాళ్ళందరికీ ఆనందం కలుగజేసిన సందర్భంలో క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, పార్టీ పరంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వీరందరి సహకారంతో పాటుగా పి మంగత్తం అని చెప్పి ఒక జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు, వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులతోటి, అలాగే క్లబ్ నుండి ప్రతి బండికి 4,000 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఈ 4,000 రూపాయలని ప్రతి బండికి కూడా అందించినటువంటి మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి లబ్ధిదారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ బండిని ప్రతిరోజు ఉపయోగించుకోండి. ఇది మీ ఆర్థిక పరిపుష్టి, అంటే ఆర్థికంగా మీరు బలపడి మీ కుటుంబానికి మీరు చేయూతగా ఉంటారనే ఉద్దేశంతో ఇచ్చినవి. దయచేసి ఇది ఎవరికి అమ్మొద్దండి. అలాగే ఈ బండి మీరు వ్యాపారం చేసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి బోర్డుని
10 మందికి కనపడేటట్టుగా పెట్టుకోవాలని కూడా ఒకసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ బండికి ముందు ఎవరైతే ఈ బండికి సహాయం చేశారో ఆ క్లబ్ పేర్లు, వారి పేర్లు, ఇప్పుడు రాజా గారు ఈ బళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వారి పేరు ఇవన్నీ ఉన్నాయి. మీరు అమ్ముకునేటప్పుడు ప్రజలకు అది కనపడేటట్టుగా పెట్టుకోండి. అట్లా గనక మీరు పెట్టుకుంటే మేమే కాదు, ఓహో ఇట్లా కూడా సేవ చేయొచ్చా అని చెప్పేసి వేరే సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కానీ వేరే ప్రజలు ఎంతమంది ఉంటారు, మనం ఏదో ఒకటి సాయం చేద్దాం పేదలకి, ఏదో రకంగా చేద్దాం అనుకుంటారు. మీరు కనుక అట్లా పెట్టుకుంటే అది చూసి మీ బోటి వాళ్ళకి ఇంకొకళ్ళ ద్వారా కూడా సేవ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవి అట్లా పెట్టుకుంటూ ఆలోచించుకోండి. పట్టణ కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పార్కింగ్ సదుపాయాన్ని కొనసాగించాలని కోరుతూ ఎస్ఎంసీ చైర్మన్, ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీని అందజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో సైకిల్ పార్కింగ్ అంశంపై అర్జీని అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ కె లక్ష్మీ శైలజ, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివనాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేశ్లు అర్జీని అందజేసి మీడియాతో మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి సైకిళ్లపై వచ్చే విద్యార్థినులు ఇప్పటి వరకు స్కూల్ ఆవరణలోనే పార్కింగ్ చేసేవారని గుర్తు చేశారు. కొత్తగా నిర్మించిన అదనపు భవన సముదాయంతో సైకిళ్లు బయట పార్కింగ్ చేసుకోమనటం సరైంది కాదని ఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ కె లక్ష్మీ శైలజ మాట్లాడుతూ గత కొంతకాలంగా విద్యార్థినులు నూతనంగా నిర్మించిన భవనంలోనే సైకిల్ పార్క్ చేసుకుంటున్నారు. ఉన్న పళంగా ఇప్పుడు పార్కింగ్ మరొక చోట చేసుకోమనడం సమంజసం కాదన్నారు. నూతన భవనం కింద పార్కింగ్ కు అనుమతి ఇచ్చి పై అంతస్తులో క్లాసులు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రవి, కోట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కె వాణి, డి సురేష్ బాబు, షేక్ దావూద్, డి నాగరాజు, ఎంకే చారి, ఏఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ శైలజ అండి. నేను గర్ల్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ని. మా స్కూల్లో నూతనంగా ఒక భవనం కట్టారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉందని చెప్పి సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పై అధికారులు ఆ సైకిళ్ళు తీసేసి అక్కడ రూమ్స్ కడతామంటున్నారు పిల్లల కోసం. సైకిళ్ళు బయట పెట్టుకోమంటున్నారు. బయట పెట్టుకుంటే పిల్లలకి సైకిళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి వదిలేసి పైన ఖాళీగానే ఉంది, పైన రూమ్స్ కట్టండి అని చెప్పి మేము అధికారులను వేడుకోవడానికి అని చెప్పి వచ్చామండి. కొత్తపేటలో గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త భవనం అనేది నిర్మించడం జరిగింది. అది ఇదివరకు విద్యార్థులు సైకిల్ పార్కింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సైకిల్ పార్కింగ్ చేసుకోవద్దని చెప్పి ఉన్నతాధికారులు హెచ్ఎం గారికి హుకుం జారీ చేశారు. దానివల్ల విద్యార్థులు బయట ఎక్కడైనా పెట్టుకొని సైకిల్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పేరెంట్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులుగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేము చెప్తుంది ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడో సైకిల్స్ పెట్టుకొని స్కూల్కి ఆ బ్యాగులు వేసుకొని రావడాలంటే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అధికారులు దీని మీద ఏదైతే కొత్త భవనం నిర్మించారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలేసి పైన ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటిని తరగతి గదులుగా నిర్మించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మీరు పరిష్కరించకపోతే దీన్ని ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఏఐఎస్ఎఫ్ అనేది విద్యార్థుల కోసం పక్షాన పోరాడే ఏకైక విద్యార్థి సంఘం. దానికోసమే మీ రోజు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని అడుగుతామన్నాము. కాబట్టి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఆయన కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తామన్నారు. అయితే అక్కడ చిన్న గ్రౌండ్ ఒకటి ఉంది. విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండాలంటే క్రీడా ప్రదేశం చాలా ముఖ్యమైనది. అక్కడ క్రీడా ప్రదేశం చాలా చిన్నదైపోయింది మీరు భవనం నిర్మించడం మూలంగా. ఇప్పుడు ఆ ప్రదేశంలో సైకిళ్ళు పెట్టుకున్నా ప్రేయర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ, బయటకు వచ్చి వాళ్ళు ఆడుకోవాలనుకున్నప్పుడు కానీ విద్యార్థులు బయటకు వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ చాలామంది ఆడపిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ రోడ్డు మీద వివిధ రకాలైనటువంటి బైకులు ప్రయాణిస్తూ ఉంటాయి, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆడపిల్లలకి స్వేచ్ఛ, సెక్యూరిటీ కావాలి అనుకుంటే
కేవలం పార్కింగ్ వాళ్ళ స్కూల్లో ఉంటేనే పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితి మనకు కనపడదు. ఎక్కడో పార్కింగ్ సైకిళ్ళు పెట్టి వస్తే అక్కడ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి వస్తే ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి. దయచేసి ఉన్నతాధికారులు మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం, విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి స్కూల్ భవనాలు కానీ ప్రదేశాలు కానీ కేవలం విద్యార్థులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద విద్యార్థి అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకొని యథావిధిగా పార్కింగ్ కనుక కొనసాగించకపోతే తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని విద్యా చైర్మన్లను కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ధర్నాలకు కూడా ఏఎస్ఎఫ్ దిగే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలోని 28, 29 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. కార్యక్రమం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆలపాటి చెప్పారు. ఎవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో ఎక్కడికక్కడ స్థానిక అధికారులు, అదేవిధంగా వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున బిఎల్ఏస్ ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఓటు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడికి మారింది, లేకపోతే షిఫ్ట్ అయిందా, ఈ ఊర్లో ఉన్నారా లేదా, ఎక్కడైనా చనిపోయిన ఓట్లు ఉండి తీసేయకుండా ఉన్నారా, వీటిలన్నింటినీ కూడా సమగ్ర దర్యాప్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటుకి కాపాడుకోవాలి, ఓటు హక్కు ఒక ప్రాథమిక హక్కులాగా భావించేలాగా, ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ముందు ఓటుని నమోదు చేసుకోవటం, ఓటు ఉండేలాగా చూసుకోవటం ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. దాన్ని ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్, స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన అంశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వాలి, ప్రజాస్వామ్యంలో ఓటుని కాపాడుకోవాలి, ఓటుని వినియోగించుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున ఇట్స్ అ సింబల్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా ఓటు హక్కుని పొందండి, ఓటుని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఇంటికి మనం పరామర్శించాలి, వారికి ఓటు ఉందో లేదో చూడాలి. ఎవరైతే చదువుకోని వారు ఉన్నారో వారికి తెలియకపోతే తెలియజెప్పాలి. అది ఒక బాధ్యతగా వారికి ఓటు విలువను తెలియజేసుకుంటూ ఓటుని కాపాడుకుంటూ ఓటు హక్కును వినియోగించుకునే దానికి మార్గం ఏమని చెప్పి మా బిఎల్ఏస్ అందరినీ కోరుకుంటూ పీజీఆర్ఎస్లో ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి జి శ్రీధర్ బాబు వెల్లడించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యాలయ పరిపాలనాధికారి జి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ పరిధిలో 4 అర్జీలు రాగా సర్వేకు సంబంధించినవి 2 అర్జీలు వచ్చాయి. పోలీస్ శాఖ, మున్సిపాలిటీ, విద్యాశాఖకు సంబంధించి ఒక్కోటి చొప్పున సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మరొక 200 మొత్తం 11 అర్జీలు వచ్చాయని వివరించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతులచే భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి మెయిన్ రోడ్ గాంధీ చౌక్ మీదుగా చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కద్దూస్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రైతు సంఘం నాయకులు ఇతర పూర్ణచేందులు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం కలిపి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 7,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి అండగా రైతాంగం ఉన్నారని తెలియజేసేందుకు జరిగే ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఆలపాటి, పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు. రైతు సంఘాలు, రైతు నాయకులు, కౌలు రైతులు ట్రాక్టర్లతో సహా వచ్చి వారి సంఘీభావాన్ని కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున వాగ్దానం చేశారో చెప్పిన మాట కట్టుబడి రైతుకి పంటకు పెట్టుబడి కింద ప్రకటించినటువంటి 20,000 రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంతో డబుల్ ఇంజన్ సర్కారు నాయకత్వంలో ప్రతి రైతుకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హత పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వారి ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీన్ని రైతు సంఘ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అండగా రైతాంగం మొత్తం కూడా ఉన్నారనే సంకేతం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నాం అనే దానికి రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం 4 గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ రైతు సంఘాలు, రైతు నాయకులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎవరైతే ట్రాక్టర్ ఉన్నారో అందరూ కూడా ట్రాక్టర్లతో వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రకటించే విధంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నుండి కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా కబురు వచ్చినా కబురు రాకపోయినా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా పిలిపించిన దీని ప్రకారం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ట్రాక్టర్లతో ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించవలసిందిగా. రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి రైతుకి, పేద రైతులకి రైతు బంధు పథకం కింద 2 గవర్నమెంట్లు కలిపి 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ అయి ఉన్నాయి. దాన్ని ప్రతి రైతు ఆనందంతో పార్టీకి మద్దతు తెలుపుతూ మంగళవారం నాడు అనగా రేపు సాయంత్రం 4 గంటలకి రైతులకు కష్టాల్లో ఒకప్పుడు ఎద్దులాగా ఈరోజు ట్రాక్టర్తో రైతు వాళ్ళ ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాక్టర్లతో రేపు సాయంత్రం మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ మీద గుండా మన చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకి భారీ ర్యాలీ కలదు. ఈ ర్యాలీలో ప్రతి రైతు కూలీలు పాల్గొనగా కోరుతున్నాము. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన విధంగానే గత 2 సంవత్సరాల నుండి రైతులకి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రథమంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 5,000, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2,000, 7,000 విడుదలైనవి. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పచ్చి వడ్లను కూడా వడ్లను కొని 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు జమ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. రైతులు కృతజ్ఞతాపూర్వకంగా
ట్రాక్టర్ ర్యాలీ పెట్టాలని తెనాలి నియోజకవర్గం తరఫున నిర్ణయించుకున్నారు. ఆ ర్యాలీ రేపు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మార్కెట్ యార్డు నుండి మన లక్ష్మీ డైలక్స్ మీదుగా రజీవ్ చెరువు మీదుగా వచ్చి గాంధీ చౌక్ మీదుగా చిట్టాంజనేయుల స్వామి గుడి దగ్గర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమిలో ఉన్న 3 పార్టీల రైతులందరూ ట్రాక్టర్ ఇంజిన్ వరకే, ట్రక్కులు లేకుండా ఇంజిన్ వరకు తీసుకొని రైతులందరూ పాల్గొవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో పనుకున్నంతలో పేదలకు సహాయం అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మహినేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ తన తల్లిదండ్రులు సుబ్బారావు నాగేంద్రమ్మల జ్ఞాపకార్థం హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులను స్మరించుకుని ఎన్ఆర్ఐ రామకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంవత్సరం ప్రారంభంలో గతంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. తమ మిత్ర బృందం తరపున ఇప్పటి వరకు మండల గ్రామాల్లో సంవత్సరానికి 2000 మందికి సహాయం అందించామని గుర్తు చేశారు. వీరిలో 1100 మందికి ఈ ఏడాది సాయం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, షేక్ బాజీ, ఇంటూరి విజయభాస్కర్, సోమిరెడ్డి నాంచారయ్య, పరుచూరి శంకర్, మల్లెపెద్ది సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ముందుగా అంతకుముందు గతంలో బీసీ హాస్టల్కి అట్లాగే ఇప్పుడు మోపర్లో ఉన్న ఏఆర్సీ హాస్టల్కి మరి అమెరికాలో ఉన్న కొత్తపల్లి రామకృష్ణ వాళ్ళ నాన్నగారు కొత్తపల్లి సుబ్బారావు గారు నాగేంద్రమ్మ గారు జ్ఞాపకార్థం మరి పిల్లలకి అల్పాహారం కింద శనగలు, బఠానీలు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ముందుగా కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణ ఇస్తున్నాడు. మరి అదే కాకుండా అది రామకృష్ణ గారి గురించి మరి గతంలోనే మరి అనేక ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. కొన్ని లక్షలు వెచ్చించి మరి దేవాలయాలకు కానీ ఇంకొకటి అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలకి అమెరికా వెళ్తే వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ మరి బాగా ఉంటున్నారు. వారు అట్లాగే ఇంకా ఉండాలని, మన గ్రామానికి ఇంకా చేయాలని మరి వాళ్ళ కుటుంబం మరి అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళ బాబాయ్ భాస్కరరావు గారు కానీ వాళ్ళ పిన్ని శాంతకుమార్ గారు కానీ వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మరి ఏఆర్సీ హాస్టల్ పిల్లలకి మరి ప్రతి నెల ఇట్లా దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి సంవత్సరానికి 2000 మందికి మరి మా మిత్ర బృందం సహకారంతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికీ ఈ సంవత్సరం 1100 మందికి మరి ఏదో కార్యక్రమం ద్వారా ఇట్లా దాతల సహకారంతో చేసే అవకాశం కలిగింది. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన దాతలకి మరి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ తాతగారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి అందరూ ఎక్కువ మంది మన అమృతలూరులో అమెరికాలో ఉన్న ఆ కుటుంబ సభ్యులే. మరి కాబట్టి మనకు ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో ఒకటి చేస్తే ఆ దేవుడు మనకి కలిసి వస్తుంది. అదే మానవ సేవే మాధవ సేవ. మరి దానిలో భాగంగా మరి మాధవ సేవ చేస్తూ మానవ సేవ కూడా చేస్తున్న మరి రామకృష్ణ కుటుంబ సభ్యులు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం మరి మా హాస్టల్కి స్నాక్స్ కానీ బిస్కెట్లు కానీ మరి ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. మరి మహినేని రత్నప్రసాద్ వారి మిత్ర బృందం అందరికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు రామకృష్ణ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. రోడ్డు ప్రమాదంలో తాపీ కార్మికుడు గాయపడ్డాడు. ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలోని కట్టేవరం వంతెన వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాపీ కార్మికుడు లక్ష్మీనారాయణ తెనాలి నుంచి దుగ్గిరాల ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. వేగంగా వెళుతున్న అతడు కట్టేవరం వంతెన వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అర్జీలను స్వీకరించారు.
ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను అర్జీలను సంబంధిత విభాగాధిపతులకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పంపించారు. ఐతార్ నగర్ క్రైస్తవ బరియల్ గ్రౌండ్ నందు షెడ్ ఏర్పాటుకు పారాలీగల్ వాలంటీర్, ఆస్తి పన్ను తరుగుదల గురించి పొట్లూరి రవీంద్రబాబు, గంగానమ్మపేట, తాడుబోయిన వారి వీధిలో పిండిమర రోకళ్ల మిషన్ గురించి పి పద్మావతి అర్జీలను అందజేశారు. ఆయా అర్జీలను సంబంధిత సెక్షన్లకు పంపినట్లు కమిషనర్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ జరిగేలా చూడాలి. 28, 29 వార్డుల్లో కార్యక్రమ అమలును పరిశీలించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలిచే 26 మంది చిరు వ్యాపారులకు తోపుడు బళ్ల పంపిణీ. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో చేపట్టిన సేవా కార్యక్రమం చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆలపాటి. మున్సిపల్ బాలికల హై స్కూలులో విద్యార్థినులకు పార్కింగ్ సమస్య. హై స్కూలులోనే ఏర్పాటు చేయాలి అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వినతి. జిల్లా కలెక్టర్ నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని అర్జీలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.